భూమిని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటాడు. చివరిగా ఒక్క మాట, నీకు నేను కావాలా లేక ఆ గగన్ గడ్ కావాలా అని అడుగుతూ ఉంటే భూమి మౌనంగా ఉంటుంది. శరత్చంద్ర అలాగే కుప్పకూలిపోతూ ఉంటాడు. బావా బావా అని అపూర్వ అయితే కంగారు పడుతూ ఉంటుంది. నువ్వు ఊరుకో అపూర్వ అంటూ, నువ్వు చెప్పు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. అది కాదు నాన్న అని భూమి ఏదో చెప్పబోతూ ఉంటుంది. ఇంకా నీకు అర్థం కావటం లేదా, నోరు ముయ్, బయటికి వెళ్ళు అని శరత్చంద్ర చేయి చూపిస్తాడు. అదే కాదు నాన్న అని భూమి చెప్తూ ఉంటే, నీకే చెప్తున్నది, ఇంకా ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండకు, నోరు మూసుకొని బయటికి వెళ్ళిపో అని శరత్చంద్ర భూమి చేయి పట్టుకొని లాక్కొని మరీ తోసేస్తాడు, బయట తోసేస్తాడు. ఇంకా ఏంటి చూస్తూ ఉన్నావు, వెళ్ళు అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. నాన్న వెళ్తాను నాన్న, వెళ్ళే ముందు మీతో ఒక్క మాట చెప్పాలి నాన్న అని భూమి అంటుంది. నాన్న అని పిలవకు అని శరత్చంద్ర కోప్పడుతూ ఉంటే, గట్టిగా అరుస్తూ ఉంటే అది విని అపూర్వ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక చరణ్ శరత్చంద్ర వెనకే నిలబడి చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు. అనండి నాన్న, మళ్ళీ మీరు నన్ను పిలవమన్నప్పుడే నేను పిలుస్తాను అని మీరు పంపించేశారు కదా, నేను ఆ ఇంటికి వెళ్ళను. అలా వెళ్తే మిమ్మల్ని కాదన్న అర్థం వస్తుంది. మీ ఇద్దరికి ఇష్టమైనప్పుడే నేను ఆయన ఒక్కటవుతాము. అప్పటి వరకు నేను ఆ ఇంటి వైపు కూడా వెళ్ళను. నాకు మీ ఇద్దరు కావాలి నాన్న, మీ ఇద్దరు కావాలి అని భూమి ఇక బాధపడుతూ వచ్చేస్తూ ఉంటుంది. భూమి వెళ్ళిన తర్వాత చరణ్ అయితే ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. బిందు చరణ్ వైపు చూసి ఓదారుస్తూ ఉంటుంది. ఇక గోరింటాకు సుజాత, అబ్బా భూమి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, భూమి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇంత సంతోషంగా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు అని బాగా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే నక్షత్ర గోరింటాకుని గదిలోకి లాక్కు వెళ్తుంది. బాగా కొడుతూ ఉంటుంది. జుట్టు పట్టుకొని మరీ కింద మీద వేసి బెడ్పై వేసి బాగా కొడుతూ ఉంటుంది. అపూర్వ అపూర్వ నన్ను కాపాడు అని గోరింటాకు సుజాత గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే అపూర్వ పరిగెత్తుకొని అక్కడికి వస్తుంది. ఈలోపే నక్షత్ర అక్కడున్న ఒక ఫ్లవర్ వాజ్ తీసుకుంటుంది. గోరింటాకు తలపై వేసేస్తుంది. తల బద్దలు కొట్టడానికి రెడీ అవుతూ ఉంటుంది. అపూర్వ చాలా కష్టంగా నక్షత్రాన్ని ఆపుతుంది. లే పిన్ని లే అని లేపుతూ ఉంటుంది. ఏంటి ఏంటి అలా కొడుతున్నావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నిన్ను కొట్టలేక ఈ గోరింటాక్ని దంచి పడేస్తున్నాను అని నక్షత్ర అంటుంది. నువ్వు మీ అమ్మని కొట్టలేక నన్ను కొట్టినా కూడా దెబ్బలు తగిలేది నాకే కదా, అమ్మో ఏం కొట్టుడిది, అబ్బో ఎంత నొప్పులుగా ఉన్నాయో అని గోరింటాకు వెలువెల్లాడుతూ ఉంటుంది. ఏంటే నువ్వు నన్నెందుకు కొట్టాలనుకుంటున్నావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నేను బావని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఆ భూమి ప్రేమిస్తోందని నువ్వు బయట పెట్టేశావు. ఇప్పుడు అది తిన్నగా బావ దగ్గరికి వెళ్ళి తిష్ట వేస్తుంది, బావని పెళ్లి చేసేసుకుంటుంది అని నక్షత్ర చెప్తుంటే, ఓ నువ్వు పూర్తిగా వెళ్ళలేదు కదా, ఆ భూమి వెళ్తూ వెళ్తూ మీ బావ దగ్గర కూడా వెళ్ళనని చెప్పి వెళ్ళింది అని గోరింటాకు చెప్తూ ఉంటుంది. నిజమా గోరింటాకు అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. ఇంత దెబ్బలు తిన్నాక కూడా ఎవరైనా అబద్ధాలు చెప్తారా అని గోరింటాకు చెప్తూ ఉంటే, అవునా నువ్వు చెప్పింది నిజమా, అయితే నా బావ నాకు దక్కాడు, నాకు నిజం తెలియక నేను నిన్ను కొట్టినందుకు సారీ, అయితే నా బావ నాకు దక్కాడు అని నక్షత్ర ఇక సంతోషంగా డాన్స్ వేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హ్యాపీగా ఉండాల్సిన ఈ సమయంలో ఈ నక్షత్ర ఏంటి ఇలా డిస్టర్బెన్స్ చేస్తుంది అని అపూర్వ చెప్తుంది. అయితే ఏంటి ఇప్పుడు భూమి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఆ గగన్ గారి దగ్గరికి ఎక్కడ వెళ్తుందోనే నేను కూడా కాస్త కంగారు పడ్డానులే, ఇప్పుడు దాని బతుకు చూడాలి, ఎలా ఉంటుందో, అది రోడ్డు మీద పడి ఏడుస్తూ ఉంటుంది అని అపూర్వ చెప్తుంది. అప్పుడే భూమి రోడ్లో ఇక ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది. శరత్చంద్ర మాటలని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ రోడ్లోనే అలాగే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. భూమిని వెతుక్కుంటూ చరణ్ అయితే పరిగెడుతూ వస్తూ ఉంటాడు. ఒకచోట భూమి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. చరణ్ పరిగెత్తుకొని భూమి దగ్గరికి వస్తాడు. నేరుగా చెర్రి భూమి దగ్గరికి వచ్చి, భూమి నువ్వు నిజంగానే మా అన్నయ్యని ప్రేమిస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది. అందరి ముందు చెప్పాను కదా చెర్రి, అప్పుడు నువ్వు లేవా వినలేదా అని భూమి బాధపడుతూ చెప్తూ ఉంటుంది. అయితే నేను ఎవరి మనసులోనూ లేను, అవును నేను ఎవరి మనసులోనూ లేను అని చరణ్ అనుకుంటూ ఉంటాడు. అయితే భూమి నేను లేను అన్న చెర్రి మాటలు వింటుంది. అయితే ఇప్పుడు చెప్తున్నాను విను, నేను మీ గగన్ అన్నయ్యని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను చాలా అని భూమి బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఆ మాట చెప్పి భూమి మళ్ళీ ఏడుస్తూ నడిచి వెళ్తూ ఉంటుంది. ఒక్కసారిగా చరణ్ అయితే కారు దగ్గర అలాగే కుప్పకూలిపోయి ఇక గుండెలు పగిలేలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. బిందు పరిగెత్తుకొని చరణ్ దగ్గరికి వస్తుంది. అన్నయ్య ఏడవకరా, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోరా, భూమి నిన్ను ప్రేమించేటట్లు అనిపించట్లేదు అని చెప్తూ ఉంటే ఇప్పుడు చూడు ఏమైందో, ఇప్పుడు నువ్వు ఎలా అయిపోతున్నావో చూడు, ఏడవ కన్నయ్య అని బిందు ఓదారుస్తూ ఉంటుంది. చరణ్ అయితే అక్కడున్న కారుకి తన తలనేసి బాదుకుంటూ ఉంటాడు. చాలా బాధపడుతూ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు.
ఇక కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేస్తాడు. విషయం అంతా చెప్పేస్తాడు. ఏం మాట్లాడుతున్నారండి అని శారద అడుగుతూ ఉంటుంది. అవును, భూమి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. గగన్ని ప్రేమించానని కూడా చెప్పేసింది. భూమి ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, అర్జెంటుగా గగన్ని పంపించి భూమిని ఇంటికి తీసుకొచ్చేలా చెయ్యి అని చెప్తూ ఉంటే, అలాగేనండి నేను పంపిస్తాను అని శారద ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే గగన్ ఆఫీస్ నుంచి లోపలికి వస్తూ ఉంటాడు. రే గగన్, భూమిని నువ్వు వెంటనే వెళ్ళి వెతికి తీసుకురావాలరా అని చెప్తూ ఉంటే, భూమిని నేను వెళ్ళి వెతికి తీసుకురావడం ఏంటమ్మా, భూమి హాయిగా ఆ శరత్చంద్ర వాళ్ళ ఇంట్లో ఉంది కదా అని గగన్ అంటాడు. లేదురా, భూమిని వాళ్ళు వద్దని పంపించేశారు అని శారద చెప్తుంది. పంపించేస్తే మనల్ని కాదనుకొని అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు కాదనుకుంటే నేను వెళ్ళి తీసుకురావాలా ఏంటి అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఏం అవసరం లేదు అని గగన్ చెప్తే, లేదురా ముందు నేను చెప్పేది విను. ఇప్పుడు భూమి మీ ఆఫీస్లో పనిచేస్తుందన్న విషయం తెలిసిపోయింది. ఎందుకు అక్కడ పనిచేస్తున్నావని వాళ్ళు నిలదీశారు. అప్పుడు భూమి నిన్ను ప్రేమిస్తుందన్న విషయం వాళ్ళు అర్థం చేసుకొని భూమిని ఇంట్లో నుంచి పంపించేశారు. అప్పుడే భూమి కూడా నాకు భర్తగా గగనే కావాలని చెప్పిందంటరా, నిన్ను ప్రేమిస్తున్నానని కూడా చెప్పిందంట. ఇప్పుడు గగన్ ఇంటికి కూడా వెళ్ళను, నేను ఎక్కడ ఉండను, మీరిద్దరూ ఒప్పుకున్నప్పుడే నేను గగన్ని పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పిందంట. అలా రోడ్డుపైకి వచ్చేసిందిరా. రోడ్డుపై పడిన ఆడది బ్రతకడం అంత తేలిక కాదు గగన్, మాట అనేసినంత ఈజీ కాదు, వెళ్ళి తీసుకురా గగన్ అని శారద అంటుంది. నిన్ను ప్రేమిస్తోంది కదా అంటే మానసికంగా తను ఇప్పుడు నీ భార్య, వెళ్ళి తీసుకురారా, వెళ్ళి ఎక్కడున్నా వెతికి నచ్చ చెప్పి ఇంటికి తీసుకురారా, ఇప్పుడు ఇది నీ బాధ్యత కూడా అని శారద అంటుంది. గగన్ ఒకవైపు సంతోషపడుతూ మరోవైపు బాధపడుతూ చాలా ఏడుస్తూ ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటాడు. సరేనమ్మా, నేను ఎలాగైనా నా భూమిని తెచ్చుకుంటాను అని గగన్ అక్కడి నుంచి వేగంగా వెళ్తూ ఉంటాడు. దేవుడా, ఎలాగైనా నా భూమిని రక్షించు, భూమి ఎలాగైనా మా ఇంటికి చేరుకునేలా చూడు అని శారద ఇక దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. గగన్ కారులో బయలుదేరి భూమి కోసం వెతుకుతూ రోడ్లంతా తిరుగుతూ ఉంటాడు. అయితే భూమి అయితే ఎక్కడా కనపడదు. ధరణికి కాల్ చేస్తూ ఉంటాడు. భూమి ఒకచోట కూర్చొని బాధపడుతూ ఉంటుంది. గగన్ ఒకచోట కారాపి ధరణికి కాల్ చేస్తాడు. భూమి ధరణి లాగానే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో ధరణి, భూమిని ఆ శరత్చంద్రగాడు ఇంట్లో నుంచే పంపించేశాడంట అని గగన్ చెప్తూ ఉంటే, తెలుసు అని భూమి చెప్తుంది. ఓ, నీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి కదా, భూమి నన్ను ప్రేమిస్తోంది కదా అని గగన్ చెప్పగానే, తెలుసు అని భూమి చెప్తుంది. అయితే నువ్వు నాకు చెప్పాలి కదా, నువ్వు నాకు చెప్పకుండా ఉంటే ఎలా, అసలు ఆ శరత్చంద్రగాడు ఎవరు, ప్రేమించిన వాడితోనే జీవితాంతం ఉండాలని చెప్పి నువ్వు భూమికి నచ్చచెప్పి ఉండొచ్చు కదా, అలా నచ్చచెప్పి భూమిని నా దగ్గరికి పంపించాలి కదా అని గగన్ అడుగుతూ ఉంటాడు. భూమికి నచ్చ చెప్పడం ఎవరి తరం కాదు అని భూమి చెప్తుంది. అసలు ఆ శరత్చంద్ర నిజమైన నాన్నేమీ కాదు కదా అని గగన్ చెప్తూ ఉంటే, కానీ భూమి ఆ శరత్చంద్రని నిజమైన నాన్నని అనుకుంటోంది. అందుకే మీ ఇద్దరిలో తను ఎవ్వరిని కూడా వదులుకోలేకపోతోంది అని భూమి ధరణిలా చెప్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు భూమి నీ దగ్గర ఉందా అని గగన్ అడుగుతుంటే, ఉంది అని భూమి అంటుంది. మరి మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను వచ్చి భూమిని తీసుకువెళ్తాను అని గగన్ అంటుంటే, సారీ నేను చెప్పను అని భూమి అంటుంది. ధరణి నా మాట విను అని గగన్ అడుగుతూ ఉంటే, చెప్తున్నాను కదా, మీకు ఆ శరత్చంద్ర గారికి ఇద్దరికి ఇష్టమైనప్పుడు మాత్రమే భూమి వస్తుంది, బాయ్ అని భూమి ఫోన్ పెట్టేస్తుంది. ధరణి ట్రై టు అండర్స్టాండ్ అని గగన్ చెప్తూ ఉంటే కూడా భూమి వినకుండా ఫోన్ పెట్టేస్తుంది. రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.